హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఫంక్షన్స్ గురించి ఇంకొన్ని టైప్స్ అయితే తెలుసుకోబోతున్నాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రికర్షన్. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తున్నాం, నార్మల్గా అయితే ఏదైనా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలి అంటే మనకు ఆల్రెడీ ప్రాసెస్ అంతా తెలుసు. సో ఇప్పుడు నేను సింపుల్గా ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాను అండ్ ఆ ఫంక్షన్ ద్వారా ఒక బేసిక్ అవుట్పుట్ని అయితే ప్రింట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హలో అనేసి ప్రింట్ చేశాను కదా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఫంక్షన్ని క్రియేట్ చేయడం జరిగింది అండ్ ఫంక్షన్ని క్రియేట్ చేయగానే సరిపోదు, ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి అనేసి చాలా టైమ్స్ చెప్పాను కదా. సో మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో నేను ఆ మెయిన్ మెథడ్ నుంచి ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో ఆ మెయిన్ మెథడ్ నుంచి మనం ఫంక్షన్ని కాల్ చేస్తేనే ఆ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు అవుట్పుట్లో చూసినట్టయితే హలో అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు. బట్ ఇప్పుడు మనం ఏంటంటే రికర్షన్ గురించి తెలుసుకుంటున్నాము. ఏమంటే రికర్షన్ అంటే ఏంటి అంటే ఒక ఫంక్షన్ ద్వారా మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేయడము. కాలింగ్ ఏ ఫంక్షన్ విత్ ఇన్ ద సేమ్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ లోపల మళ్ళీ అదే ఫంక్షన్ని కనుక కాల్ చేసినట్టయితే దాన్ని మనము రికర్షన్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఏం చేసాము, డిస్ప్లే అనే ఫంక్షన్ని క్రియేట్ చేసాము. ఈ డిస్ప్లే అనే ఫంక్షన్ నేను మెయిన్ ఫంక్షన్ నుంచి క్రియేట్ చేశాను. సో మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. బట్ అలా కాకుండా ఈ డిస్ప్లే అనే ఫంక్షన్ని నేను మళ్ళీ డిస్ప్లే అనే ఫంక్షన్లోనే కాల్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సో ప్రింట్ హలో అని ఇచ్చేసాక మళ్ళీ డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేసేస్తున్నాను. ఓకే, సో డిస్ప్లే అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సేమ్ ఫంక్షన్ని మళ్ళీ అదే ఫంక్షన్లో కాల్ చేసేస్తున్నాము. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ ఏమని ప్రింట్ అవుతుంది, జస్ట్ గెస్ చేయండి. ఫస్ట్ మనకు మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక డిస్ప్లే అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది కాల్ అవుతుంది. డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ అవ్వగానే ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ ప్రింట్ హలో ఉంది కాబట్టి హలోని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో హలో అనేది ప్రింట్ అవుతుంది. సో హలో అనేది ప్రింట్ అయిపోయాక మళ్ళీ మనం ఏం చేసాము, డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేసాము. సో మళ్ళీ డిస్ప్లే ఫంక్షన్ వస్తుంది. సో మళ్ళీ హలో అని ప్రింట్ చేసాం కాబట్టి హలో అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ డిస్ప్లే ఫంక్షన్ కాల్ అవుతుంది. మళ్ళీ హలో ప్రింట్ అవుతుంది. మళ్ళీ కాల్ అవుతుంది. సో ఈ విధంగా రిపీట్ అవుతూనే ఉంటుంది. కంటిన్యూగా అవుట్పుట్ అనేది వస్తూనే ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టు చూడండి, మనకు వచ్చేసి హలో 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 అనేది ప్రింట్ అవుతూనే ఉంది. ఓకే, ఒకవేళ ఇలా మనకు ప్రింట్ అవుతూనే ఉంటుంది, కంటిన్యూగా ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే మనకు వచ్చేసి మనం ఒక సేమ్ ఫంక్షన్లో మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేసాం. సో అది ఫంక్షన్ అనేది కాల్ అవుతూనే ఉంటుంది, కంటిన్యూగా కాల్ అవుతూనే ఉంటుంది. కాబట్టి అలా మనకు ఇన్ఫినిట్ అవుట్పుట్ అయితే ప్రింట్ అవ్వడం జరిగింది. సో దీన్ని మనం నార్మల్గా రికర్షన్ అయితే పిలుచుకోవచ్చు. బట్ దీన్ని ఇలా కాల్ చేయకూడదు, ఎందుకంటే మనకు ఇన్ఫినిట్ లూప్ అనేది వస్తుంది కదా. సో ఇన్ఫినిట్ లూప్ వచ్చినప్పుడు మనకు ఏదో ఒక ఎర్రర్ వస్తుంది కంపల్సరీగా. సో ఇక్కడ మనకు వచ్చేసి అయితే అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ స్టాక్ ఓవర్ఫ్లో అనేసి ఒక ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఒకవేళ ఇలా ఎర్రర్ రాకపోయినా మీరు ఈ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ని కనుక మీరు స్టాప్ చేసుకోవాలి అనుకుంటే Ctrl+C పైన క్లిక్ చేయండి. సో Ctrl+C పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా CAPC అని వచ్చేసి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఏమని క్లిక్ చేయాలి, Ctrl+C క్లిక్ చేయండి. సో Ctrl+C క్లిక్ చేస్తే మీకు ఆ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది మనకి ఏంటి, జస్ట్ సింపుల్గా ఒక ఫంక్షన్ లోపల మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేయడము రికర్షన్. బట్ ఇలా కాల్ చేస్తే మనకు ఎలాంటి యూజ్ లేదు, వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ మెమొరీ తప్ప. బట్ దీన్ని కూడా మనకు కావలసిన విధంగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫ్యాక్టోరియల్ వాల్యూని కనుక్కోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి 5 అనే వాల్యూకి ఫ్యాక్టోరియల్ వాల్యూని కనుక్కుంటున్నాం అనుకోండి. ఏం చేస్తాము, 5 × 4 × 3 × 2 × 1 అనేసి ఇస్తాం కదా. సో దీన్ని ఇంకొంచెం డెప్త్గా కనుక చూసినట్టయితే మనకేంటి, ఫస్ట్ వాల్యూ 5. సో 5 × 5 - 1. సో 5 × 5 - 1 వస్తుంది. దాని తర్వాత ఇంటూ 3 రావాలి కదా. సో 5 - 1 అంటే ఎంత అవుతుంది, 4 అవుతుంది. సో ఇక్కడ 4 - 1 రావాలి. ఓకే, అండ్ ఇంటూ 3 - 1 ఇంటూ
2 - 1. సో ఈ విధంగా రిపీట్ అవుతుంది. అంటే ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వాల్యూ నుంచి మనం -1 చేస్తున్నాము. సో -1 వచ్చేదాకా మనకు 4 అనే వాల్యూ వచ్చింది. సో 4 నుంచి మనం ఇంకొక వాల్యూని రిమూవ్ చేస్తున్నాము. సో 4 - 1 అంటే 3 నుంచి మళ్ళీ ఇంకొక వాల్యూని రిమూవ్ చేస్తున్నాము, 2 అవుతుంది. సో 2 నుంచి మనం ఇంకొక వాల్యూని రిమూవ్ చేస్తున్నాము. సో ఈ విధంగా అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం సేమ్ టాస్క్ని పర్ఫామ్ చేస్తున్నాం కదా, -1 -1 -1 -1 అని చేసి వాటన్నింటిని మల్టిప్లికేషన్ చేస్తున్నాము. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మనము దాన్ని యూజ్ చేసుకోవచ్చు రికర్షన్ని. సో ఇప్పుడు దీన్ని ఈ రికర్షన్ని యూజ్ చేసి మనము అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేస్తామనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడైతే నేను రిటర్న్ టైప్ని ఇంట్ అని ఇస్తున్నాను, ఎందుకంటే మనం జస్ట్ ఆ వాల్యూని డైరెక్ట్గా ప్రింట్ చేయకుండా నా వాల్యూని రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ మనం ఫ్యాక్టోరియల్ వాల్యూ కనుక్కుంటున్నాము. సో ఫ్యాక్టోరియల్ అనేది మనకు ఇంట్ టైప్లో వస్తుంది కాబట్టి నేను ఇంట్ అని ఇచ్చేసాను. అండ్ ఆ ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి ఫ్యాక్టోరియల్ అనే ఇచ్చేస్తున్నాను, ఫ్యాక్టోరియల్. అండ్ ఇందులోకి మీరు కావాలి అనుకుంటే ఏదైనా పారామీటర్ని కూడా పాస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి ఇంట్ టైప్ ఆఫ్ పారామీటర్ని పాస్ చేస్తాను. అండ్ పారామీటర్ యొక్క నేమ్ వచ్చేసి నెంబర్ అనేది పారామీటర్ యొక్క నేమ్. ఓకే, అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని ఇంటూ అంటే మల్టిప్లికేషన్ చేయాలి కదా, 5 × 4 × 3 × 2 × 1 అనేసి మనం మల్టిప్లై చేస్తూ వెళ్ళాలి కదా. సో అలా మల్టిప్లై చేయాలి. బట్ ఆ మల్టిప్లై చేసినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాలి కదా. 5 × 4 × 3 × 2 × 1 వచ్చేసి 1 దగ్గర మనం ఆగిపోతున్నాం. బట్ అలా కాకుండా 1 తర్వాత -1 × -2 × -3 × -4 × -5 అని అలా కంటిన్యూ అవ్వట్లేదు కదా. 1 ఎప్పుడైతే వస్తుందో అక్కడితో మనం స్టాప్ చేస్తున్నాము. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఒక కండిషన్ని అయితే అప్లై చేయాలి. ఇఫ్ నెంబర్ << 1 సో నెంబర్ <> 1. సో నెంబర్ అనేది =1 లేదా <1 అయినప్పుడు నేను 1 అనే వాల్యూని డైరెక్ట్గా రిటర్న్ చేసేస్తున్నాను. సో మనకు ఆల్రెడీ తెలిసిందే 0 ఫ్యాక్టోరియల్ అంటే దాని యొక్క వాల్యూ వచ్చేసి 1. అండ్ మనం నార్మల్గా అయితే నెగటివ్ వాల్యూస్కి ఏమంటారు ఫ్యాక్టోరియల్స్ని మనం కనుక్కోము. సో మనకు మెయిన్గా అయితే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో ఇక్కడ మనం అదే కండిషన్ని ఇక్కడ అప్లై చేసాము. సో నెంబర్ అనేది <> 1. సో 1 కన్నా తక్కువ అంటే ఏముంటుంది మనకు 0 కదా. సో బై మిస్టేక్లో ఒకవేళ నెంబర్ కనుక 0ని పాస్ చేసినట్టయితే డైరెక్ట్గా మనకు 1 అనే వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఒకవేళ 0 అని కాకుండా 1 2 3 4 5 ఈ విధంగా వాల్యూస్ని కనుక పాస్ చేసినట్టయితే అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి. సో ఆ కోడ్ని మనం ఇక్కడ ఎల్స్లో రాస్తున్నాము. సో ఎల్స్ స్టేట్మెంట్ అయితే తీసుకున్నాను. సో ఎల్స్లో అయితే మనం ఆ కోడ్ని రాస్తున్నాం. ఇక్కడ నేను ఏం చేశానంటే చూడండి, సేమ్ రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేశాను. సో రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఐదర్ 2 అనే వాల్యూని 3 అనే వాల్యూని 4 అనే వాల్యూని ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేయకుండా మనకు యాక్చువల్గా కావాల్సిన టాస్క్ ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నెంబర్ని 5 అని పాస్ చేసాం అనుకోండి. సో 5 × 5 - 1 అని రావాలి కదా. సో 5 అనేది ఏంటి నెంబర్. సో నెంబర్ ఇంటూ తర్వాత ఏం రావాలి మనకు 5 - 1 అని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ -1 అని ఇచ్చేసాను. ఓకే, సో నెంబర్ ఇంటూ నెంబర్ -1 అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనకు ఫ్యాక్టోరియల్ మెథడ్ ఏదైతే ఉందో ఫ్యాక్టోరియల్ మెథడ్ని కాల్ చేశాను అండ్ 5 అనే వాల్యూని పాస్ చేశాను. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు అవుట్పుట్లో జస్ట్ హలో అని మాత్రమే ప్రింట్ అయింది, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ ఫ్యాక్టోరియల్ ద్వారా రిటర్న్ టైప్ వస్తుంది. సో ఆ రిటర్న్ టైప్ని మనం ప్రింట్ చేయాలి. సో నేను రిటర్న్ టైప్ని ప్రింట్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు వచ్చేసి 24 అనే వాల్యూ ప్రింట్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా చూసుకున్నట్టయితే మనకు 24 అనే వాల్యూ కరెక్ట్ కాదు. ఎందుకు, మనం 5 అనే వాల్యూని పాస్ చేసాము. సో 5 అనే వాల్యూ వచ్చేసింది 5 × 5 - 1. సారీ, ఇక్కడ మనకు ఇది మనకు ఫస్ట్ వస్తుంది, అంటే 5 × 5 25. సో 25 - 1 వచ్చేసి 24 లాగా వస్తుంది. సో అలా కాదు, మనకు పారాంథసిస్ అప్లై చేద్దాం మీకోసం. సో పారాంథసిస్ని అప్లై చేశాను. సో పారాంథసిస్ని అప్లై చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఇప్పుడు 20 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏమైంది, మనం 5 అని ఇచ్చేసాము, 5 × 5 - 4 అని ఇచ్చేసాము, 5 - 1 అని ఇచ్చేసాము. సో 5 × 5 - 1 అని ఇవ్వడం ద్వారా 5 ×
5 - 1 అని ఇచ్చేసాము. సో 5 × 4 = 20 అనేది ప్రింట్ అయింది. బట్ మనకు అలా కావద్దు కదా, 5 × 5 - 1 తర్వాత 4 - 1, 3 - 1, 2 - 1 అలా రిపీట్ అవ్వాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకు మళ్ళీ సేమ్ ఏమంటారు, సేమ్ టాస్క్ అనేది రిపీట్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే రిటర్న్ నెంబర్ ఇంటూ అని ఇచ్చేసి మళ్ళీ సేమ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో సేమ్ ఫంక్షన్ ద్వారా మనం ఫ్యాక్టోరియల్ని కనుక్కుంటున్నాం కదా, సో నేను ఆ ఫ్యాక్టోరియల్ని కాల్ చేసేస్తున్నాను. సో ఫ్యాక్టోరియల్ని కాల్ చేసి నెంబర్ అనే వాల్యూని కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకి ఏమవ్వాలి, నెంబర్ కన్నా ఒక వాల్యూ తగ్గాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చామనుకోండి, నెక్స్ట్ ఏం రావాలి మనకు 5 - 1 4 అనేది రావాలి, తర్వాత 4 - 1 అనేది రావాలి, తర్వాత 3 - 1 అనేది రావాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం 1 1 1 అనే వాల్యూ తగ్గుతుంది. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ అని కాకుండా ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ -1 అని పాస్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ అనేది ప్రింట్ అయ్యింది 120 అనేసి. 5 4 = 20, 20 × 3 23 = 60, 60 × 2 62 = 120, 120 × 1 = 120. సో 120 అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. బట్ ఇది మనకు ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి మనం డీటెయిల్గా అయితే చూద్దాం. సో చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, రిటర్న్ కీవర్డ్ని యూజ్ చేస్తున్నాము. సో రిటర్న్ అని ఇచ్చేసాను. నెంబర్ మనం ఏ వాల్యూని పాస్ చేసాము, ఇక్కడ 5 అనే వాల్యూని పాస్ చేసాము. సో రిటర్న్ 5 × అనేది వచ్చింది. దాని తర్వాత మనం ఏం చేసాము, ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ని కాల్ చేసాము. సో ఫ్యాక్టోరియల్ అనేది ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్ సింగిల్ పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఆ సింగిల్ పారామీటర్లోకి మనం నెంబర్ -1 అనే వాల్యూని పాస్ చేస్తాము. సో నెంబర్ -1, నెంబర్ ఎంత ఉంది మనకు 5 ఉంది. సో 5 - 1, సో 5 - 1 అంటే ఎంత మనకు 4 కదా. సో 5 × 4 అనేది అంటే ఇక్కడ ఫ్యాక్టోరియల్కి మనం 4 అనే వాల్యూని పాస్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అనే వాల్యూని పాస్ చేస్తాము. ఓకే, సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అని పాస్ చేసినప్పుడు మనకు ఈ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ అయితే కాల్ అవుతుంది. సో ఈ కండిషన్ని చెక్ చేసుకున్నాం. సో కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్కి రావాలి. సో ఎల్స్ స్టేట్మెంట్లో మనకు రిటర్న్ నెంబర్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n - 1 ఉంటుంది. సో నెంబర్లో ఇప్పుడు మనకి ఏ వాల్యూ స్టోర్ అయ్యింది, 4 అనే వాల్యూ స్టోర్ అయ్యింది కదా. సో 4 అనే వాల్యూ వస్తుంది ఇక్కడికి, ఇంటూ మళ్ళీ మనం ఏం చేసాము 4 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ -1. సో ఇప్పుడు నెంబర్లో మనకి ఏ వాల్యూ ఉంది, 4 ఉంది. సో 4 - 1 అవుతుంది. సో 4 - 1 అంటే ఎంత, 3. సో అప్పుడు మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అనేది కాల్ అవుతుంది. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అంటే 3 అనే వాల్యూ నెంబర్లో స్టోర్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ కండిషన్ అనేది ఫెయిల్ అయింది. సో కండిషన్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ ఎల్స్ స్టేట్మెంట్కి వస్తుంది. సో ఇక్కడ కూడా నెంబర్ అని ఉంది. సో నెంబర్ అనేది 3 ఇంటూ మళ్ళీ ఫ్యాక్టోరియల్ని కాల్ చేస్తున్నాం. సో ఫ్యాక్టోరియల్ని కాల్ చేసినప్పుడు అప్పుడు 2 అనేది వస్తుంది అండ్ లాస్ట్కి వచ్చేసి 1 అనేది వస్తుంది. సో 1 నెంబర్ = 1 అనే వాల్యూ వస్తుంది. అంటే 2 - 1 = 1 కదా. సో 1 వచ్చినప్పుడు మనం ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. ఆ ఫంక్షన్ 1 నెంబర్లో 1 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. అప్పుడు ఈ కండిషన్ని చెక్ చేసుకున్నాం, 1 <= 1. సో 1 <= 1 అన్నప్పుడు మనం ఏం చేసాము, రిటర్న్ 1 అని చేసాం కదా. సో లాస్ట్కి మనకి ఇక్కడ 1 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఇవన్నీ మనకు మల్టిప్లై అయిపోయి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కలిపితే మనకు అవుట్పుట్ 120. సో 120 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు రికర్షన్. సో ఏదైనా ఒక ఫంక్షన్ ద్వారా మళ్ళీ అదే ఫంక్షన్ని కనుక కాల్ చేసినట్టయితే రికర్షన్ అని పిలవడం జరుగుతుంది. సో ఇది రికర్షన్కి ఒక సింపుల్ అండ్ ఈజీ ఎగ్జాంపుల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు రికర్షన్ గురించి కూడా తెలిసిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే అనానమస్ ఫంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. అనానమస్, ఓకే. సో ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక ఫంక్షన్ని కనుక క్రియేట్ చేసినట్టయితే ఆ ఫంక్షన్కి ఒక నేమ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిస్ప్లే అనే ఫంక్షన్, ఇది ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్. అలా కాకుండా ఎలాంటి నేమ్ లేదు అనుకుంటే దాన్ని అనానమస్ అని పిలుస్తాము. ANONYMOUS అనానమస్ ఫంక్షన్. ఏదైనా ఒక ఫంక్షన్కి నేమ్ కనుక లేకపోతే అనానమస్ ఫంక్షన్ అని పిలవడం జరుగుతుంది. సో మరి నేమ్ లేకుండా ఎలా క్రియేట్ చేస్తాము ఫంక్షన్ని అంటే చాలా సింపుల్.
సో ఇప్పుడు చూడండి మనం ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ నేమ్ ఇవ్వాలి కదా. సో నేమ్ లేదు ఇక్కడ, సో నేమ్ అనేది లేదు, ఓకే. బట్ దాని తర్వాత ఏంటి, మనం పారామీటర్స్ని పాస్ చేయడానికి పేరెంథసిస్ని అయితే ఇస్తాము, ఓకే. సో ఇక్కడ నేను పేరెంథసిస్ని కూడా తీసుకున్నాను. అండ్ మనకు ఆ ఫంక్షన్ ద్వారా ఏదైతే టాస్క్ జరగాలి అనుకుంటున్నామో ఆ టాస్క్ని, ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం కర్లీ బ్రాకెట్స్లో రాస్తాము. సో ఇక్కడ నేను కర్లీ బ్రాకెట్స్ని కూడా తీసుకున్నాను, ఓకే. సో ఇప్పుడు కర్లీ బ్రాకెట్స్ ద్వారా నేను బేసిక్ అవుట్పుట్ని అయితే ప్రింట్ చేసేస్తున్నాను. బేసిక్ అవుట్పుట్ ఏంటి అంటే ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసేసి, నేను ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాను. సో ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసేసి హలో ఫ్రమ్ ఎనానిమస్ అని ఇస్తున్నాను. హలో ఫ్రమ్ ఎనానిమస్ ఫంక్షన్, FUNCTI1 ఫంక్షన్, హలో ఫ్రమ్ ఎనానిమస్ ఫంక్షన్ అని ఒక అవుట్పుట్ అయితే ఇవ్వడం జరిగింది, ఓకే. సో ఇప్పుడు మనం ఫంక్షన్ని క్రియేట్ చేసాము, బట్ ఈ ఫంక్షన్ని మనం ఎలా కాల్ చేయాలి, ఎందుకంటే ఈ ఫంక్షన్కి నేమ్ లేదు. ఫంక్షన్కి నేమ్ ఉంటే ఆ ఫంక్షన్ నేమ్ ఏదైతుందో ఆ ఫంక్షన్ నేమ్ని మనం కాల్ చేస్తాము. సో దాని ద్వారా మనకు ఆ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సో దానిలో ఉన్న అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకే. బట్ ఇప్పుడు మనకు ఈ ఫంక్షన్కి ఎలాంటి టైప్ ఆఫ్ నేమ్ లేదు. మరి దీన్ని ఎలా క్రియేట్ చేయాలంటే మనం ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి సింపుల్గా వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, వేర్ అనేసి. అండ్ ఫంక్షన్ యొక్క నేమ్, సో ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి మీరు ఏ నేమ్ కావాలి అంటే వేరియబుల్ యొక్క నేమ్. సో వేరియబుల్ యొక్క నేమ్ మీరు ఎలా కావాలనుకుంటే మీరు అలా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అబ్బి అనేసి వేరియబుల్ నేమ్ని ఇచ్చేసాను, ఓకే. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఏదైనా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అభిషేక్ అనేసి నేను వాల్యూని అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనం స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసుకున్నాము, ఇంటిజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాము, బూలియన్ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాము. బట్ ఇక్కడ నేను ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ వేరియబుల్లో ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను, ఒక ఫంక్షన్ని స్టోర్ చేసుకున్నాను, ఓకేనా. బట్ ఇంతకుముందు చూసినట్టయితే మీరు ఫంక్షన్ని క్రియేట్ చేసినప్పుడు ఫంక్షన్ యొక్క నేమ్ని పాస్ చేశారు, బట్ ఇక్కడ ఫంక్షన్కి మనకు ఎలాంటి టైప్ ఆఫ్ నేమ్ లేదు, అందుకే దీన్ని మనం అనానమస్ ఫంక్షన్ అంటాము. సో నార్మల్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ నార్మల్ ఫంక్షన్ని క్రియేట్ చేశాక ఎండింగ్లో మనం సెమీకోలన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ అనానమస్ ఫంక్షన్ ఏదైతే ఉందో అనానమస్ ఫంక్షన్ని క్రియేట్ చేసినప్పుడు ఎండింగ్లో మస్ట్ అండ్ షుడ్గా సెమీకోలన్ ఇవ్వాలి. సో సెమీకోలన్ ఇవ్వకపోతే ఈ విధంగా మనకు అండర్లైన్ అనేది వచ్చేసి ఏమంటారు ఎర్రర్ మెసేజ్ అనేది చూపించడం జరుగుతుంది. సో సెమీకోలన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి, ఓకే. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆ ఫంక్షన్ అయితే కాల్ చేయాలి కదా. సో నార్మల్గా ఫంక్షన్ని కాల్ చేయడం ఎలా అనేది మనకు తెలుసు, బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఈ ఫంక్షన్కి నేమ్ అనేది లేదు కదా. సో మరి ఇలాంటి టైప్ ఆఫ్ ఫంక్షన్ని ఎలా కాల్ చేస్తామంటే ఈ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ని బేస్ చేసుకుని మనం కాల్ చేయడం జరుగుతుంది. సో వేరియబుల్ ఏంటి అభి కదా, సో అభి అని ఇచ్చేసాను. అండ్ ఇది మనకు ఫంక్షన్ కాబట్టి సింపుల్గా పారెంథసిస్ ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు హలో ఫ్రమ్ అనానమస్ ఫంక్షన్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది, ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మనకు వచ్చేసి ఈ పారామీటర్ అనేది వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కామా వై అనేసి 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ మనం అవుట్పుట్లో ప్రింట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అనేసి ఇస్తున్నాము, అంటే ఎక్స్ అండ్ వై వాల్యూస్ యాడ్ అయిపోయి దాని యొక్క అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు మరి ఈ పారామీటర్స్ని మనం ఎలా పాస్ చేయాలి అంటే సేమ్ ఇక్కడ ఫంక్షన్ ఎలా అయితే కాల్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ని కాల్ చేసే టైంలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5,6 అనే వాల్యూస్ని పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ 5,6 అనే వాల్యూస్ అనేటివి యాడ్ అయిపోయి మనకు 11 అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము అనానమస్ ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే అనానమస్ ఫంక్షన్ అంటే ఒక నేమ్ లేని ఫంక్షన్ అన్నమాట. సో అనానమస్ ఫంక్షన్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. అనానమస్ ఫంక్షన్స్ అనేవి మనకి ఎక్కువగా ఎక్కడ యూజ్ అవుతాయి అంటే జస్ట్ అప్పటి మందం యూజ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏంటంటే జస్ట్ టెంపరీ పర్పస్గా ఓన్లీ సింగిల్ టైం యూజ్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ అనానమస్ ఫంక్షన్స్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అనానమస్ ఫంక్షన్స్తో పాటు మనకి ఇంకొక టైప్ ఆఫ్ ఫంక్షన్ కూడా ఉంది, అది ఏంటంటే యారో ఫంక్షన్. సో యారో ఫంక్షన్ అండ్ ఇది వచ్చేసి మనకు రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, అనానమస్ ఫంక్షన్. సో అనానమస్ ఫంక్షన్లో మనం ఏం చేస్తాము, సింపుల్గా వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో ఫంక్షన్ని స్టోర్ చేసుకున్నాం కదా. సో ఈ యారో ఫంక్షన్లో కూడా మనకు సేమ్ అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్
అండ్ ఫంక్షన్ యొక్క వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను arrow1 అని ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మనం ఏంటి సేమ్ ఫంక్షన్ కదా, ఫంక్షన్ కాబట్టి మనకు పారాంథసిస్ ఇవ్వాలి. సో పారాంథసిస్ ఇచ్చేసాను. అండ్ ఇందులో కూడా మనం వచ్చేసి వాల్యూస్ని పారామీటర్స్ని పాస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను x, y, z అనేసి 3 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను. సో ఈ యారో ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ యారో ఫంక్షన్ అనేది 3 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. యారో ఫంక్షన్ అంటున్నాం. సో నార్మల్గా అయితే ఫంక్షన్ తీసుకుంటాము అండ్ ఆ ఫంక్షన్ ద్వారా వచ్చే టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్లో రాసే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని మనం జనరల్గా కర్లీ బ్రాకెట్స్ తీసేసుకొని కర్లీ బ్రాకెట్స్లో రాస్తాం కదా. బట్ ఇలా కర్లీ బ్రాకెట్స్లో రాసినట్టయితే అది అనానమస్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, బట్ ఇప్పుడు మనం కర్లీ బ్రాకెట్స్లో రాయొద్దు. సో ఇలా రాయకుండా మనం ఏంటి అంటే యారో ఫంక్షన్ని తీసుకోవాలి. సో ఈక్వల్ టు సింబల్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్ ఈ విధంగా ఒక యారో టైప్లో కనుక తీసుకున్నట్టయితే దాన్ని మనము ఏమని పిలుస్తామో యారో ఫంక్షన్ అని పిలవడం జరుగుతుంది. సో యారో ఫంక్షన్ ఇక్కడ మీరు ఏదైతే టాస్క్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో ఆ టాస్క్ని పర్ఫామ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ x ప్లస్ y ప్లస్ z ఆ 3 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 3 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 పారామీటర్స్ని యాడ్ చేసేసి దాని యొక్క వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఈ ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి కదా, యారో ఫంక్షన్ని కాల్ చేయడానికి మనం దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాము. ఆ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి arrow1. సో arrow1 నేను ఇక్కడ కాల్ చేసేస్తున్నాను. సో arrow1ని కాల్ చేసేస్తున్నాను. అండ్ ఈ arrow1 అనే యారో ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ 3 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఆ 3 పారామీటర్స్ని ఇక్కడ నేను వాల్యూస్ని పాస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30. సో 3 వాల్యూస్ని పాస్ చేశాను. ఇప్పుడు మనకు ఆ 3 వాల్యూస్ అనేటివి యాడ్ అయిపోయి 60 అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇది కూడా యారో ఫంక్షన్. ఈ యారో ఫంక్షన్ కూడా మనం సింపుల్గా సింగిల్ టైం యూజ్ చేసుకోవాలి, ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ యారో ఫంక్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఇక్కడ అంటే ప్రజెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్లో అంత యూజ్ అనిపించకపోవచ్చు, బట్ మనము డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మనం ఒకవేళ అప్లికేషన్ని డెవలప్ చేస్తాం కదా, సో నెక్స్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ని, సో అక్కడ ఎప్పుడైనా మనకు ఈ టాపిక్ వచ్చినప్పుడు నేను అప్పుడు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నార్మల్గా అయితే మనం ఫంక్షన్స్ని ఈ విధంగా క్రియేట్ చేస్తాము. సో ఫంక్షన్ నేమ్ని పాస్ చేస్తాము. అలా కాకుండా అనానమస్ ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే ఫంక్షన్ యొక్క నేమ్ ఇవ్వకుండా ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే మనం సింపుల్గా పారెంథసిస్ ఇచ్చేసి కర్లీ బ్రాకెట్స్లో మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ రాస్తాము. బట్ ఈ ఫంక్షన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవడం జరిగింది. సో దీన్ని మనం అనానమస్ ఫంక్షన్ అని పిలుస్తాము. సో ఇక్కడ సేమ్ కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేస్తాము. ఆ కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేయకుండా మనం యారో సింబల్ని కనుక యూజ్ చేసినట్టయితే దాన్ని మనం యారో ఫంక్షన్ అని పిలవడం జరుగుతుంది. సో సింగిల్ లైన్లోనే రాసామన్నమాట. ఇలా రాసినట్టయితే మనకు టోటల్గా 3 లైన్స్లో అవుతుంది. బట్ అలా కాకుండా మనం సింపుల్గా సింగిల్ లైన్లోనే ఈ విధంగా రాసేయడం జరిగింది. సో ఇది మనకు వచ్చేసి యారో ఫంక్షన్. యారో ఉన్నట్టయితే యారో ఫంక్షన్ అనమాట. ఓకేనా, సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్గా యారో ఫంక్షన్స్ గురించి, అనానమస్ ఫంక్షన్ గురించి అండ్ రికర్షన్ గురించి. సో ఈ వీడియో కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.